హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలమ్మా. బాగున్నారు కదా? ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని, బాగుండాలని, అందరం ఈ భూమి మీద ఉన్న సర్వజనులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రభు పేరట మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రభునామంలో ఈ రుద్రంపూర్ కల్వరి ప్రార్థన మందిరానికి సహకరించిన బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించును గాక. అదే రీతిగా మనం ఎక్కువ శాతము ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క తలంపు ఉంటుంది. ఏ వ్యక్తిలో అయినా ఒక తలంపు ఉంటుంది. ఏంటి అని అంటే ఆ తలంపు మనలో వ్యక్తిత్వాన్ని మనం సరిచేసుకోక ఇతరులను విమర్శించుటకు, ఇతరుల కోసం మాట్లాడుటకు, ఇతరులను నిందించుటకు ఇది అనేక మనుషుల మధ్యలో ఇది జరుగుతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది బిడ్డలకి తగినది కాదు. దేవుని బిడ్డలకి, క్రైస్తవులైన వారికి ఈ వ్యక్తిత్వం ఉండకూడదని సామెతలు 25:8 నుంచి దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ప్రతి విషయంలో కూడా ఎదుటవాని విషయంలో వాద్యమాడతాము, పొరుగువారి గుట్టు బయట పెట్టాలని చూస్తాము. అది రక్త సంబంధికులది కావచ్చు, లేదా బంధుమిత్రులది కావచ్చు, ఇరుగు పొరుగు వారిది కావచ్చు, ఎవరిదైనా సరే బయట పెట్టాలని చూస్తాము. ఏమంటున్నాడంటే దేవుడు, అది నీకు ఆశీర్వాదమైనది కాదు, మేలైనది కాదు. అది ఆ రీతిగా అది బయట పెట్టినప్పుడు, ఆ రీతిగా మనం మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలుగా ఉండలేము. భూమి పైన దేవుని బిడ్డలుగా జీవించలేము. యథార్థమైన హృదయం కాదు, సత్యము కాదు. మరి దేవునికి ఇష్టమైన బిడ్డలు కూడా ఉండలేము. ఎందుకంటే లోకానుసారంగా ఉన్నాము. ఇతరులని నిందించుట, ఇతరుల మీద చెప్పుట, సాడీలు చెప్పుట. మరి ఇక్కడ అదే మాట ఉన్నది, నీ పొరుగు వానితో నీవు వాద్యమాడినప్పుడు వాని గుట్టు, పరుని గుట్టు బయట పెట్టకుము. పరుని గుట్టు బయట పెట్టకు. ప్రార్థన చేయి. నువ్వు దేవుని బిడ్డవు కదా, అన్నీ తెలిసిన వాడివి కదా, జ్ఞానం విమోచన నీది అవుతుంది కదా, దేవుడిచ్చిన ఆలోచనతో బ్రతుకుతున్న వారం కదా. ఎక్కువ శాతము ఎవరి విషయంలో అయినా కూడా గుట్టు బయట పెట్టాలనే చూస్తాము. దేవుడు ఏమంటున్నాడు? బయట పెట్టకు. ఇక్కడ 8వ వచనంలో కూడా చూస్తే, ఆలోచన లేక వాద్యమాడుటకు పోకుము. ఆలోచన లేకుండా, అసలు ఏం జరిగిందో తెలియకుండా, ఏమన్నారో తెలియకుండా వాద్యమాడుటకు పోకు. ఆలోచన లేకుండా పోకు. ఆలోచన కలిగి ఉండు. దేవుని బిడ్డవు కదా. దేవుని నమ్మిన వారైతేంది, నమ్మని వారైతేంది. ఈ రోజులలో అనేకమైన కుటుంబాలలో, సమాజంలో కూడా ఏమున్నది అని అంటే వాద్యమాడుతున్నారు. ఒకరి మీద ఒకరు నిందలు మోపుతున్నారు. వారు చేయవలసిన పని ఏంటో పక్కన పెట్టి, వారు వెళ్ళవలసిన మార్గాన్ని పక్కన పెట్టి, వెళ్ళే వారి మార్గాన్ని కోసం ఆలోచిస్తున్నారు. వారు చేసే పనిని పక్కన పెట్టి వేరే వాళ్ళు చేసే పని కోసం మాట్లాడుతున్నారు. వేరే పని విషయంలో అడ్డుపడాలని చూస్తారు. అది చేయనీయకుండా చూస్తారు. మీరు ఎట్లా చేస్తారో మేము చూస్తాము, మీరు ఎట్లా వెళ్తారో చూస్తాం అనేవారు లేకపోలేదు ఈ రోజులలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సామెతలలో దేవుడు మనకి తెలియచేస్తున్న పరిశుద్ధమైన గ్రంథంలో మాటలు, ఈరోజు నీ స్థితి నా స్థితి ఒకవేళ అట్లుంటే మాత్రానికి దేవుడి దగ్గర అడుగుదాము. జ్ఞాన విమోచనైన మాటలు మాకి, ఆలోచన కలిగిన మాటలు మాకి, వాద్యమాడుట మాకు సరిపోదు, ప్రార్థించుట మాకు కావాలి. ఎదుటి వారి కోసము ప్రార్థించుట మాకు కావాలి. తండ్రి సహాయం చేయి. మీ ప్రార్థన పరులుగా, నీతి బిడ్డలుగా ఉండే కృపను దయచేయి. ఈ భూమిపైన ప్రతి ఒక్కరు కూడా ఒక్క తల్లి కడుపులో పుట్టిన వారే. వేరే వారి దాకెందుకు, బయట వారి దాకెందుకు? బయట వారికి నువ్వు నచ్చకపోవచ్చు, నువ్వు చేసే పని నచ్చకపోవచ్చు, నీ ప్రవర్తన విధానం నచ్చకపోవచ్చు. నీ కోసము వారు సాడిని చెప్తున్నారు, వాద్యం ఆడుతున్నారు. నీ ఇంటి వారే నీతో ఆడినప్పుడు మరి ఇంకా దానికంటే మించిన భయంకరమైన స్థితి ఏదైనా ఉంటుందా? చూడండి, ఒక్క ఇంట్లోనే తమ్ముడి మీద అన్న, అన్న మీద తమ్ముడు ఈ విధంగా సాడీలు చెప్పుకున్నప్పుడు ఏ విషయంలో అయినా కావచ్చు. సమాజంలో ఈ రోజులలో ఏముంది అని అంటే, వారు ఏం పని చేయాలో అది మర్చిపోతున్నారు. ఎదుటి వారు ఏం పని చేస్తున్నారో ఆలోచన చేస్తున్నారు. వారి కుటుంబంలో ఏది అవసరం అది మర్చిపోతున్నారు.
ఎదుటి వారి కుటుంబం ఏ రీతిగా బాగుపడుతుందో దానికోసం ఆలోచన చేస్తున్నారు. ఎవరైనా సరే పొరుగువారి మీద నింద పోవకుండా, పొరుగువారిది ఏది ఆశించకుండా, వారు కలిగి ఉన్న దాన్ని బట్టి, వారు చేయవలసిన పనిని బట్టి యథార్థంగా వారికి ఉన్న దాంట్లో ఉండగలిగితే అది వారికి తృప్తినిస్తుంది, సమాధానంనిస్తుంది, నెమ్మదినిస్తుంది. అప్పుడు వాద్యం ఆడవలసిన పని లేదు, పోట్లాడవలసిన పని లేదు, సాడీలు చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే వారి పని కాదది. మరి నీవు నేను దేవుణ్ణి కలిగి ఉన్న వారము. మరి ఈ రోజులలో సంఘంలో ఎవరి కోసం ఏం మాట్లాడుతున్నాం, ఏ సేవకుడి కోసం ఏం మాట్లాడుతున్నాం, ఒకసారి ఆలోచన చేద్దాం. దేని కొరకు వాద్యం ఆడుతున్నాము? ప్రయోజనకరం ఉందేమైనా? ఈరోజు ఆ వ్యక్తి విషయంలో నింద మోపినాం, ఈరోజు ఆ వ్యక్తి కోసం బయట చెప్తున్నాము. ఒక వ్యక్తి కోసం నువ్వు చెప్తున్నవే, ఒక వ్యక్తి కోసం నేను చెప్తున్ననే, మరి నా కోసము, నా వ్యక్తిత్వం కోసం ఇంకోరు చెప్పరా? ఇంకోరు మాట్లాడరా? నా విషయంలో మాట్లాడినప్పుడు నాకు కోపం వస్తుంది కదా, నా విషయంలో ఎట్లా మాట్లాడినావు అని, ఏ విధంగా మాట్లాడినావు అని కోపం వస్తుంది. మరి అవతల వారి విషయంలో కూడా అదే కదా. వారు కూడా మనుషులే కదా, వారు కూడా ఆత్మ అభిమానం ఉన్నవారే కదా, వారికి కూడా బాధ ఉంటుంది కదా. వారు కూడా మరి వాద్యం ఆడేది ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నీతిని నెరవేర్చిన వారం కాదు, ఈ లోకానుసారమైన అల్లరికి కర్త అవుతాము. అప్పుడు మన కుటుంబాలు చెల్ల చెదరవుతాయి. ఆదివారం నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్నామా? లేదా సమాజంలో కలిసిపోయి ఈ లోకానుసారమైన పద్ధతులలో ఉండిపోయి లోకానుసారమైన అలవాట్లకు పడిపోయి ఎంత దూరమైన పోతా ఏదైనా చేయగలుగుతానే వాద్యం ఆడుతున్నామా? పొరుగువారి మీద నింద మోపుతున్నామా? పొరుగువారి గుట్టు బయట పెడుతున్నామా? పెట్టుట వీజే కానీ మళ్ళీ వెనకకి తిరిగి తీసుకునేట కష్టము. అప్పుడు మనల్ని ఎవరు నమ్మరు, ఎవరు ఆశ్రయించరు కూడా. నా మీద అబద్ధాలు చెప్పిన వాడు వారింటికి నేను పోడేంది, వాళ్ళు మన ఇంటికి వచ్చుడేంది అనేసి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిజ జీవితంలో ఎలాంటి జీవితం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాము. మరి దేవుని రాకడ సమీపంగా ఉంది. మరి ఇంకొన్ని రోజులలో ఉపవాస దినాలలో ప్రవేశిస్తాము. మరి 2025లో నీ వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం ఏ రీతిగా మార్చుకొని దేవునికి దగ్గర ఉంటున్నాము? మోసకరమైన జీవితమా? అన్యాయమైన జీవితం జీవిస్తున్నామా? అబద్ధాలతోటి బ్రతుకుతున్నామా? అబద్ధాలు చెప్పి బ్రతుకుతున్నామా? మోసం చేసి బ్రతుకుతున్నామా? అలాంటి బ్రతుకైతే నీ వల్ల నా వల్ల అలాంటి బ్రతుకుంటే ఎవరికి ప్రయోజనకరమైంది ఉండదు. ఎందుకంటే తాత్కాలమైన బ్రతుకు. ఒకరోజు 2 రోజులు సంతోషించుతామేమో, కానీ మరొక దినం ఉంటుంది, ఆ దినమున బాధపడవలసి వస్తుంది. అది ఎక్కడో కాదు, ఈ భూమి మీద మనం అన్ని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఆలోచన చేద్దాము. దేవుడు గొప్పవాడు. అందరించి ఏ మాటకు ఆ మాటే దేవుడు పలుకుతున్నాడు. మీరు నా మాట శ్రద్ధగా వినిన ఎడల, శిష్యులతో చెప్తున్నారు, నన్ను వెంబడించండి, నేను మనుషుల్ని బట్టే జాలర్లుగా చేస్తానంటే మనం మనుషుల దగ్గర వైరము చేస్తున్నాం, యుద్ధాలు చేస్తున్నాం, సాడీలు చెప్తున్నాము, పోట్లాట చెప్తున్నాము, ఎన్నో రకాలుగా చెప్తున్నాం, గొడవలకు కారణం అవుతున్నాం. దేవుని తెలియని వారు మన మీద నింద మోపుతున్నారని అంటే వారికి ఇష్టం లేక మోపుతున్నారు అనుకోవచ్చు. దేవుని ఎరుగున్న బిడ్డలు ఒకటే సంఘంలో ఉంటున్న వారము, ఒకటే కుటుంబంగా ఉంటున్న వారము అయినప్పుడు కూడా మనకే కక్షాలు ఉన్నాయి, మనకే ఈర్ష్యాలు ఉన్నాయి. వీరు పనికిరారు, వీరిని తీసేయాలి ఇక్కడి నుంచి, వీరు పనికిరారు ఇక్కడి నుంచి తీసివేయాలి, వీరు పనికిరారు వీరు పనికిరారు, వీరు పనికిరారు వీరు పనికిరారు అని చెప్పిన ఆ వ్యక్తి పనికొస్తాడా? అంటే ఆ వ్యక్తిలో ఏమున్నది? నాకు నేనంటే పడేవారు కావాలి, నేను చెప్తే వినేవారు కావాలి అని ఆలోచన చేసి ఈ వ్యక్తుల్ని తీసేసి వారికి అనుకూలమైన మనుషుల్ని తెచ్చిపెడతారు. ఎందుకంటే వారికి ఎదురు చెప్పరు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు గొప్పవాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. మరి ఆయన అడుగుజాడలో మనం నడవాలనుకున్నప్పుడు మనం ఆయన మాట వినాలి కదా. ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేస్తాం? వాక్యానికి వేరుగా ఉండి ఏం చేస్తాము? ఈరోజు వాక్యము
ఆదివారం రోజు ఏమి విన్నావు? ఆ ఇన్న వాక్యం నీ హృదయంలో ఉందా? ఉన్నట్టయితే ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నేను బ్రతికిస్తుంది, జీవింపచేస్తుంది. ఈ భూమిపైన ఆశీర్వదించబడ్డవాడుగా ఉంటావు. ఆదివారం అని అందరు వెళ్తున్నారు, నేను వెళ్ళాలని. ఆదివారం మందిరానికి వచ్చిన ఆయనే చూసుకుంటాడు, ఇది నా పని కాదు, నేను వచ్చిన నా మాస్టర్ వేసుకో అన్నట్టుగా వెళ్ళావా? వ్యర్థమే. హృదయపూర్వకంగా వెళ్ళు, భక్తితోటి వెళ్ళు, యథార్థంగా వెళ్ళు. నీ కుటుంబం కోసం, నీ కోసం వెళ్ళు ఫస్ట్. తర్వాత ఇతరుల కోసం వెళుతూ, ఇతరుల కోసం ప్రార్థన చేద్దు. నీ కొరకు నీకే ప్రార్థన రాదు, ఇతరులకు నువ్వు ప్రార్థన ఏం చేస్తావు? నీ మీద నీకే నమ్మకం లేదు, మనుషుల కోసం వెళ్ళినావు. ఈరోజు వెళ్ళకపోతే అయ్యగారు అడుగుతాడేమో, ఏంటయ్యా అయ్యగారు, అయ్యా మా మందిరానికి రాలేదని అయ్యగారు అడిగేటాలకి, ఇట్లు బిపోతాం ఇంటికి వచ్చి, నన్ను అయ్యగారు మందిరానికి రాలేదని అడిగిండు. నువ్వు మందిరానికి వచ్చినావా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? నీ వ్యక్తిత్వం ఎందుకు మారలేదు? ఆ మాట మరొకళ్ళు అయ్యగారు అడుగుతప్పుడు ఆ మాట చెప్పుకుంటావా? ఏంటి ఇంటికి పోయి అడుగుతావా? ఏంటి నా బుద్ధి మారలేదా? నా వ్యక్తిత్వం మారలేదా? నా ప్రవర్తన మారలేదా? నా నోటి మాట మారలేదా? నా స్థితి మారలేదా? అయ్యగారు నన్ను అడిగిండని చెప్పగలుగుతావా? అయ్యగారి మీద వాయిద్యం ఆడుతావు. నువ్వేంటే నాకు చెప్పేది? మంచి చెడు నాకు తెలియదాయా అంటావు. లేఖనంలో మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా మన స్నేహితులే ఆ విధంగా చెప్పచ్చు. మన మేలు కోరిన వారే చెప్తున్నారు కదా ఆ మాట. మరి ఆ మాటని మనం స్వీకరించాలి, వినాలే, మంచి ఏమున్నది ఆలోచన చేయాలి. అప్పుడు అది మన జీవితాలకి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మరి ఆలోచన చేద్దాము. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.